దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మన జీవితాలలో ప్రభువుని అనుసరించుట చాలా ముఖ్యం. ఆ రీతిగా కొన్ని విషయాలు బైబిల్ నుంచి ధ్యానం చేద్దాం. ఈరోజు మన అంశం ఏదనగా మెన్ ఆహ్ మెన్ ఆహ్ ఇది అరబిక్ పదం. సౌదీ అరేబియాలో లేక గల్ఫ్ ప్రాంతాల్లో గొర్రెలు ఎక్కువగా ఉంటాయి. ఆ గొర్రెల కాపర్లు గొర్రెలను పిలవడానికి మెన్ ఆహ్ అంటారు. మెన్ ఆహ్ అంటే ఆ కాపరి గుండా వెనుక వెనుక గొర్రెలు ఆ కాపరిని అనుసరిస్తూ పోతా ఉంటాయి. తెలుగులో దీనికి అర్థము నన్ను అనుసరించండి, ఫాలో మీ. మనము జీవిస్తున్నటువంటి ఈ లోకంలో, ఈ ప్రపంచంలో అనేక రకాల మతాలు ఉన్నాయి. అనేక రకాలైన క్రైస్తవులు ఉంటారు. అనేక రకాలైన భిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉంటాయి. క్రైస్తవ వ్యతిరేక ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. మనం ఒక్కరంగానే ఒక ఒక ఊర్లో, ఒక పేటలో ఓన్లీ క్రిస్టియన్సే ఉండాలి అన్న విధానంలో జీవించలేము. ఒక స్కూల్లో అందరూ క్రైస్తవులే ఉండాలి, ఒక కాలేజీలో, ఒక ఆఫీసులో అందరూ క్రైస్తవులే ఉండాలి, క్రైస్తవుల మధ్య మాత్రమే మనం జీవనం చేద్దామంటే కుదరదు. సో ఇటువంటి డిఫరెంట్ క్రాస్ కల్చర్ పీపుల్, ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి సంస్కృతిలో ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విశ్వాసంలో ఉంటారు. అన్యులు ఉంటారు, నామకార్థ క్రైస్తవులు ఉంటారు, మనలాంటి క్రైస్తవులు ఉంటారు. మనము సత్యములను తెలిసిన వారముగా అందరిలో ఉండి ఉండగా, అందరితో పాటు జీవనం మనము చేయుచుండగా ఏ విధముగా మనము సాక్షులముగా జీవించాలి, ఏ విధముగా ప్రభువుని అనుసరించే బిడ్డలుగా మనం ఉండాలి అన్నటువంటి విషయాలను ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. మెన్ ఆహ్ మెన్ ఆహ్ అంటే ఫాలో మీ, నన్ను అనుసరించండి అని ప్రభువు చెప్తున్నాడు. దీనికి ముఖ్యమైనటువంటి రెండు వాక్యాలు యోహాను సువార్త 10:4-27, 10వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఉన్నాయి. అందులో ప్రభు ఏమంటాడంటే, గొర్రెలు నా స్వరము ఎరుగును, అవి నన్ను వెంబడించును. ఇతరులని, స్ట్రేంజర్స్ నేవి నమ్మవు. 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. సో యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాలని మనము ధ్యానం చేస్తూ ఉంటుంటే, 3వ వచనంలో ముఖ్యంగా ద్వారపాలకుడు తలుపు తీయగా కాపరి లోపల ప్రవేశిస్తాడు. అప్పుడు గొర్రెలను పిలిచినప్పుడు గొర్రెలు ఆయన స్వరమును వింటాయి. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచినప్పుడు అవి వెలుపలికి వస్తాయి. ఆయన వాటిని ముందుండి నడిపిస్తూ ఉంటాడు. 4వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, గొర్రెలు యేసు యొక్క స్వరాన్ని వింటాయి, ఎరుగుతాయి, కనుక అవి వెంబడిస్తాయి. 5వ వచనంలో ఇక్కడ స్ట్రేంజర్స్, అన్యులంటే స్ట్రేంజర్స్ స్వరాన్ని అవి ఎరుగవు గనక ఆ స్ట్రేంజర్స్ కూడా ఎంత మాత్రమునో అవి వెంబడింపక ఆ స్ట్రేంజర్ పిలిచినప్పుడు అవి దూరంగా పారిపోతాయి. అన్యులంటే యేసు ప్రభు స్వరం కాకుండా వేరే స్వరం విన్నప్పుడు, అది డెవిల్ స్వరమో లేకుంటే ఫాల్స్ ప్రీచర్స్ స్వరమో, అబద్ధపు ప్రీచర్స్ స్వరమో విన్నప్పుడు అవి ఆ స్వరాన్ని వినవు, పారిపోతాయి దూరంగా. యేసు ప్రభు ఎప్పుడు కూడా మంచి గొర్రెల కాపరిగా ఆయన తనను తాను పేర్కొంటాడు. ఆయన ముందుండి గొర్రెలను నడుపుతాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 26-28 వచనంలో ఏముందంటే, 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. మై షీప్ హియర్ మై వాయిస్ అండ్ ఐ నో దెమ్ అండ్ దే ఫాలో మీ. యేసుప్రభు ఎవరంటే, యేసుప్రభుని అనుసరించేటువంటి వారికి
యేసు స్వరము తెలుస్తుంది కనుక యేసును వారు ఎరిగి ఉంటారు. అవి యేసును వెంబడిస్తాయి ఆ గొర్రెలు. కనుక యేసు ప్రభు తన గొర్రెలకు తన విశ్వాసులకు నిత్య జీవం ఇస్తున్నాడు కనుక అవి నరకానికి పోవు. ఆ యేసు యొక్క చేతిలో ఉండి ఉండగా మనల్ని ఎవడు కూడా అపహరింపడు. సో మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, మై షీప్ హియర్ మై వాయిస్, ఐ నో దెమ్. నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేనెరుగుదును, అవి నన్ను అనుసరించును. మై షీప్ లిసన్ టు మై వాయిస్, ఐ నో దెమ్ అండ్ దే ఫాలో మీ. మెన్ ఆహ్ యేసు ప్రభు గొర్రెలు అవి తప్పిపోయినప్పుడు కూడా తిరిగి వాటిని వెతికి సంరక్షిస్తూ ఉంటాడు, అది మనకు తెలుసు. గొర్రెలు యేసును మాత్రమే వెంబడించాలి కానీ వేరే అదర్ యాంటీ క్రైస్ట్ లేకుంటే అబద్ధపు క్రై క్రిస్టియన్ క్రిస్టియన్ ప్రీచర్స్ ని అవి ఫాలో అవ్వకూడదు. ఒక చిన్న కథనాన్ని ఈ మధ్యగా మీకు చెప్తాను. ఈ మధ్యలో ఒక అరబ్లో సిరియాలో 1800 సంవత్సరంలో ఒక అమెరికన్ మిషనరీ ఆమ్, అక్కడ ప్రయాణిస్తున్నప్పుడు సిరియాలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే అరబ్ కాపరులు, ముగ్గురు కాపరులు తమ తమ మందలను ఒక వాగులోనికి తీసుకొస్తారు నీళ్లు తాగడానికి. దే బ్రాట్ దైర్ ఫ్లాక్స్ టు డ్రింక్ ద వాటర్. అవి అన్నీ కూడా కలిసికట్టుగా, అంటే ముగ్గురు అరబ్ కాపరుల యొక్క గొర్రెలు అన్ని కలిసికట్టుగా ఆ యొక్క నదిలో నీటిని తాగాయి. ఒకడు లేచి, గొర్రెల కాపర్లో ఒకడు మెన్ ఆహ్ మెన్ ఆహ్ అనగానే తన తనకున్నటువంటి సొంత గొర్రెలన్నీ కూడా పైకి వచ్చాయి. మిగతా గొర్రెలు మాత్రం నీళ్లు తాగుతూనే ఉన్నాయి. రెండవ కాపరి మళ్ళా మెన్ ఆహ్ మెన్ ఆహ్ అనగానే అవి తనకు చెందినటువంటి గొర్రెలు ఆమ్, తను కూడా వెళ్ళిపోయాయి. అయితే ఈ యొక్క మిషనరీ ఆ గొర్రెల కాపరు డ్రెస్ వేసుకుని ఆ సేమ్ అరబ్ లాగా తయారయ్యి ఆ మిగిలినటువంటి గొర్రెలు, మూడవ కాపరికి సంబంధించినటువంటి గొర్రెలను పిలుద్దామని ప్రయత్నం చేస్తాడు. అంటే ఆ ఆ యొక్క అమెరికన్ ఆ ఆ మిగిలినటువంటి గొర్రెల్ని పిలవడానికి మొదట ఇద్దరు గొర్రెలు కాపర్లు ఏ విధముగా తమ గొర్రెలను పిలిచారో మూడవ గొర్రెల కాపర్ని అంగీకరింపచేసి, నేను పిలుస్తాను, నీ డ్రెస్ ఇవ్వమని డ్రెస్ వేసుకుంటాడు. వేసుకుని అతను మూడవ కాపరికి చెందినటువంటి గొర్రెలను మెన్ ఆహ్ అంటాడు. మెన్ ఆహ్ అంటే గొర్రెలన్నీ వచ్చేయాలి కదా. ఆ పదం అడగానే మీరు నన్ను అనుసరించండి అనగానే ఆ గొర్రెలన్నీ కూడా రావాలి కదా. అవి రాలేదు. ఎందుకంటే ఆ గొర్రెలు ఆ కాపరి స్వరాన్ని మాత్రమే గుర్తుపడతాయి. ఈ విధముగా గొర్రెలు కాపరి యొక్క డ్రెస్, అంగి, తలపాగా ఇవన్నీ వేసుకున్నప్పటికీ ఆ గొర్రెల కాపరి దుస్తులు వేసుకుని గొర్రెల కాపరి పిలిచిన విధముగానే మెన్ ఆహ్ మెన్ ఆహ్ అనగానే అవేమీ రాలేదు. ఎందుకంటే గొర్రెలు తమ యొక్క కాపరి స్వరాన్ని వింటాయి, తమ కాపరినే వింటాయి. అప్పుడు అడిగాడు, ఎందుకు రాలేదు అంటే, ఎప్పుడు రావు, స్వరాన్ని అవి గుర్తుపడతాయి. కొన్నిసార్లు గొర్రెలు అనారోగ్యం అయిపోతాయి. ఒకవేళ అవి సిక్ అయిపోతే అవి అప్పుడు వినవు. ఎవరైనా పిలిస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతాయి అని చెప్పి ఉన్నాడు. ఇది క్రీస్తు యొక్క మంద విషయంలో కూడా ఇది చాలా ముఖ్యమైనది. యేసు అంటాడు, నేను మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి.
అవి నన్ను అనుసరిస్తాయని చెప్పాడు. అయితే ఆయన ఆయన మనల్ని ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన మనం ఎదురుగా చూడకపోయినప్పటికీ త్వరలో బ్రహ్మాండమైనటువంటి దేవుని చిత్తమైతే పరిశుద్ధాత్మ చిహ్నాలని 14 చిహ్నాలతో ఒక పెద్ద పుస్తకాన్ని రాశాను. త్వరలోనది ప్రింటింగ్కి వెళ్తారు దేవుని చిత్తమైతే. వాటి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. నన్ను కాపాడువాడు కొనుక్కడు. నా గొర్రెలు మందలోని గొర్రెలను కాపాడువాడు కొనుక్కడు అంటే ఆయన మొత్తము కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా కాపాడువాడు ఆయనే. ఆ యొక్క ధ్యాసతో విశ్వాసం ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపడతాయి. కాపర్నే నిజమైన గొర్రెలు కాపర్నే అనుసరిస్తాయి. ఈ దినాల్లో కొంతమంది క్రైస్తవులు అనగా కొంతమంది క్రైస్తవులు అనబడే గొర్రెలు స్ట్రేంజర్స్ కూడా వారు వెళ్ళిపోతున్నారు. అంటే వారికి ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది బైబిల్లో ఉన్నదో ఏది బైబిల్లో లేదో, ఏది అనుసరించాలో ఏది అనుసరించకూడదో వాళ్ళకి తెలియదు. క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానాన్ని మీరు కలిగి ఉండండి అంటే వారికి యెహోషువ లాగా ప్రార్థన చేయడము, బైబిల్ చదవడము, వాక్యం చెప్పడం ఇలాంటివి ఏమీ లేవు. కనీసం ప్రార్థన అన్నది కూడా వాళ్ళు మోకరించి ప్రార్థన చేయరు. చాలా మంది క్రైస్తవులు బిజీ బిజీగా లేవగానే తమ తమ పనుల్లో నిమగ్నమైపోతారు, కానీ బైబిల్ కూడా చదవరు. కాబట్టి వాళ్ళకి యేసును గూర్చినటువంటి జ్ఞానం ఉండదు. ఏది సత్యంగా బోధిస్తున్నాడు ఏది అసత్యమో వాళ్ళకి తెలియదు. అందుచేతే వాళ్ళు అనేక బోధల వైపు ఎడవబడుతున్నారు. ఒక చర్చ్కి వెళ్తాడు, వాక్యం వింటాడు, అది నచ్చలేదు. ఇంకో చర్చికి పోతాడు, అక్కడికి పోతాడు. ఇంకో చర్చికి వెళ్తాడు, ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే వాడికి ఏది సత్యమో ఏది అసత్యమో, బైబిల్లో ఏది ఉందో ఏది లేదో, ఏది ఏది అనుసరించాలో వాడికి తెలియదు. చూడండి, కొంతమంది క్రైస్తవులు ఒక 10 చర్చిలకి తిరిగి సాక్ష్యం చెప్పుకుంటారని మొక్కుని సాక్ష్యాలు వివిధ చర్చిలకి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు. దిస్ ఇస్ నాన్ సెన్స్. 10 చర్చిలకి వెళ్ళి లేక 15 చర్చిలకి వెళ్ళి మొక్కు తీర్చుకోవడం అనేది అది ఎక్కడా బైబిల్లో లేదు. తప్పుడు బోధలు, తప్పుడు బోధకులు కొంతమంది నిజమైనటువంటి విశ్వాసులను కూడా వారు తమ యొక్క డేమనిక్ విజ్డంతో, దెయ్యపు జ్ఞానముతో ఈడ్చుకుపోతున్నారు ఈ దినాల్లో. వారు గొర్రె ఆ, మ, ఆ, తోడేళ్ళు ఆ, చర్మము కప్పుకున్నటువంటి గొర్రెల్లాగా అబద్ధ బోధకులు. ఇప్పుడు ప్రాఫిట్స్ ఎవరు లేరు, కానీ ఎవడైనా ప్రాఫిట్ అని పెట్టుకుంటే వాడే గొప్ప అబద్ధపు ప్రాఫిట్. ప్రాఫిట్ అనే పేర్లు ఎవడో పెట్టుకోకూడదు. ప్రాఫిట్ మోసెస్, ప్రాఫిటస్ అని పేర్లు పెట్టుకోకూడదు. అబద్ధపు టీచర్లు, ఇక్కడ అబద్ధపు టీచర్లు. మీరు ఈ యొక్క అబద్ధ బోధకుల పట్ల జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు ప్రభు మత్తయి 7:15లో. వారు పైకి ఎంతో బాగా కనిపిస్తారు. వారు ఆ తోడేళ్ళు చర్మము కప్పుకొస్తారు. తోడేళ్ళు చర్మము కప్పుకొచ్చి వారు గొర్రెల కాపరిలాగా ప్రవర్తించి మిమ్మల్ని మోసం చేస్తారు. టెలివిజన్లో వచ్చేవి చాలా చర్చిల్లో ఈ వ్యాపార దృక్పథంతో ఆ, డబ్బు సంపాదనే ముఖ్యము. యూట్యూబ్లో కూడా పోటీలు పెట్టుకోవడము, యూట్యూబ్ వారి దగ్గర నుంచి డబ్బు తీసుకోవడము, ఆ సంఘాల్లో ఉన్నటువంటి వారిని ఏదో విధంగా ప్రలోభపరిచి ఆ కానుకలు విపరీతంగా తీసుకోవడము, ఈ విధముగా వ్యాపార విధానంలో తీసుకెళ్తున్నటువంటి క్రైస్తవ నాయకుల్ని మనం ఖచ్చితంగా అబద్ధపు బోధకులు అనవచ్చు. ఎలా తెలుసుకుంటావా అంటే కొండ మీద ప్రసంగాల్లో మీకు ఒక పర్టికులర్గా ఒక ప్రసంగాన్ని చెప్పాను. అబద్ధ బోధకులను వారి ఫలములను బట్టి, వారి సాక్ష్యం, వారి టెస్టిమోనీ, వారి యొక్క కుటుంబ జీవితం, వారి పిల్లలు వారు ఎలాగున్నారు ఏంటి అన్నది మీరు చూసుకుంటే వారు అబద్ధ బోధకులా కాదా మీరు వారి ఫలములను బట్టి మీరు కనిపెట్టవచ్చని దేవుడు చెప్తారు. కానీ ఈ రోజుల్లో వీరికే చాలా క్రేజ్ ఉంది. యాక్చువల్గా క్రైస్తవులు మంచి దైవికమైన జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచి కలిగి ఉంటే ఒక ఒక ఏదైనా ఒక ఫంక్షన్ కానీ ఏదైనా ఒక చర్చ్ కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ బోధకుడు ఏం చెప్తున్నాడు అన్నది వాళ్ళకి అర్థమైపోతుంది.
అంటే కొంతమంది గేలిగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది జోకులు వేస్తూ ఉంటారు, కొంతమంది అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ బైబిల్ వ్యతిరేకమైన విషయాలు కూడా మాట్లాడుతూ సభికులను సంతోషపరుస్తూ ఉంటారు. ఇవి అబద్ధ బోధకులు. ఆ అబద్ధ బోధకులు గొర్రెలే, నేను చెప్పినటువంటి కథనంలో గొర్రెలే తమ యొక్క కాపరి యొక్క స్వరాన్ని వింటున్నాయి. కానీ ఈ మోడర్న్ క్రైస్తవ గొర్రెలు స్ట్రేంజర్స్ కూడా పోతున్నాయి. అందుకనే మనం ఎవరినైనా చర్చ్ ఆఫ్ గాడ్కి తీసుకొచ్చి, ముఖ్యంగా రాజమండ్రిలో మన చర్చ్ ఆఫ్ గాడ్కి తీసుకొచ్చి సత్యాలను వివరించి, బాబు ఇది ఈ విధంగా జీవించాలి, ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉంటుంది, నువ్వు పరలోకంలోకి వెళ్ళే వ్యక్తివి, ఈ లోకం మీద శాశ్వత జీవితం కాదు, పరలోకంలో మనము ధనము సంపాదించుకోవడానికి ఇక్కడే కృషి చేయాలి, పరలోకపు అర్హత ఈ భూమి మీద మనకు రావాలి, యేసును నమ్మండి, యేసును అనుసరించండి, యేసు ద్వారానే నిత్యం, ఇట్లాంటి మాటలు చెప్తే ఎవరికి ఇంపుగా ఉండదు. స్వస్థత, ప్రార్థన చేయాలి, నూనె సీస ఇవ్వాలి, ఈ విధంగా మన చర్చ్ ఆఫ్ గాడ్కి మనం పిలుస్తున్న ఎందుకు అట్రాక్ట్ అవ్వరు? బిగినింగ్ లో ఉన్నటువంటి వాళ్ళే, 25 సంవత్సరాల కిందట ఉన్న వాళ్ళే మల్టిప్లై అవుతున్నారు. కానీ పిల్లలు కొత్త వాళ్ళు రావడానికి ఎందుకు కష్టమవుతుందంటే వారు దురద చెవులు వాళ్ళకి, ఈ కామెడీ కథలకి. అందుకనే మనము బయట వాళ్ళని స్ట్రీట్ ఎవాంజలిజం చేసి బయట వాళ్ళని పిలిచినప్పటికీ వాళ్ళు వారం వస్తారు, 2 వారాలు వస్తారు, నిలబడి వెళ్ళిపోతారు. దురద చెవులు అనమాట. అందువల్ల వస్తే వచ్చారు, లేకపోతే లేదు. మనం సత్యాలను మాత్రము వెంబడించే క్రైస్తవుల వలె ఉండాలి ఎల్లవేళలా. ఈ కార్టూన్లో పాస్టర్ గారు చెప్తున్నాడు, నాలాంటి ఎవడో ఫస్ట్ డేంజర్ డేంజర్ ఉల్ఫ్, తోడేళ్ళు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి, తోడేళ్ళు మిమ్మల్ని ఎత్తిపోతాయి, యూట్యూబ్లోను లేక ఈ ఫేస్బుక్లోను తోడేళ్ళు చేసే ప్రసంగాల్లో ఉంటాయి, ఏది సత్యమో అసత్యమో మీకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాడు. అయితే ఈ విశ్వాసుల్లో కొంతమంది తొంటరి విశ్వాసులు ఉంటారు. ఆ అలాగే చెప్పేటువంటి ఆ యొక్క బోధకుడిని విమర్శించి అన్ని తరిమేసేటువంటిది రెండో కార్టూన్లో ఉంది. ఎందుకంటే వాడు వా వా- ఆ ఆ- ఆ వాడు ట్రబుల్ మేకరు, ఆ ఆ దుష్టుడి యొక్క ఫ్రెండ్ అన్నమాట. సో తన సంఘాన్ని చెడిపేద్దామని బ్లాక్ షీప్ లా తయారవుతున్నాడు. జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు ప్రభు. ఇంకా కింద కార్టూన్లో వుల్ ఫౌండ్ దట్ షెపర్డ్స్ థింగ్ వర్క్డ్ ఈవెన్ బెటర్. ఎందుకంటే ఈ పాస్టర్ గారిని కట్టేశాడు వాడు, సత్యవాక్యాలను చెప్పేటువంటి వాడిని. ఈ తోడేళ్ళు చర్మము కప్పుకున్నటువంటి విధానంలో ఈ గొర్రెల కాపరిలాగా నటిస్తూ వీడు తీసుకుపోతున్నాడు ఈ గొర్రెల్ని. వీడి పని సులువైపోయింది. ఎందుకంటే బహుశా ఇది ఈ గొర్రెలు గొర్రెలు ఇంకెంతసేపు స్మార్ట్ ఫోన్, టీవీల్లోనూ ఇహలోక విషయాల్లోనూ వారు నిమగ్నం అయిపోవడం వల్ల 7 రోజుల్లోనూ 6 రోజులు నిమగ్నం అయిపోతాడు. 7వ రోజుని చర్చ్కి పిలిచినప్పుడు మనము ఆ ఆ ఆ చర్చ్కి వచ్చిన తర్వాత కూడా వాడి ధ్యాస వాటి మీద ఉంటుంది. ఆ సీరియల్స్, లేకుంటే ఆ సినిమాలు, ఇలాక విషయాల మీదే వాడి దృష్టి ఉంటుంది. అంటే నువ్వు ఎక్కువ ఏది చూస్తూ ఉంటుంటే దాని మీదకే మైండ్ పోతుంది, కళలు కూడా అలాగే వస్తాయి. ఇంక ఈ కాపరి పెద్దగా ఈయన చెప్పేదే అబద్ధాలు, అబద్ధ బోధకుడు పని సులువైపోతుంది. ఎందుకంటే ఏం చెప్పినా వీళ్ళు వినరు కదా అని తన పని ఏదో చేసి తన జీతగాడిలాగా తను వెళ్ళిపోతాడు. కాబట్టి మత్తయి 7:15లో అబద్ధ బోధకుల గురించి, వాళ్ళ స్వరాల గురించి జాగ్రత్తగా వినండి. వాళ్ళు గొర్రె చర్మం కప్పుకొని మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు చాలాసార్లు మనం చూస్తాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 11-12 ఏముందంటే, జీతగాడు గొర్రెల కాపరి కాదు, జీతం పుచ్చుకునేవాడు గొర్రెల కాపరి కాదు. గొర్రెలు తనవి కానందున తోడేళ్లు వచ్చుట చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును. తోడేళ్లు ఆ యొక్క గొర్రెలను పట్టి చెదరగొట్టను. జీతగాడే గాని గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. చూడండి, కొన్ని నోటిఫైడ్ చర్చెస్ లో జీతాలు ఇచ్చి పాస్టర్లని ట్రాన్స్ఫర్ చేసుకుని తెచ్చుకుంటా ఉంటారు. 2 రోజులకి, 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి, నచ్చకపోతే 6 నెలలకే పంపించేస్తా ఉంటారు. ఆయన జీతగాడు కాబట్టి తోడేళ్ళ మీద ప్రేమ ఉండదు. గొర్రెల మీద ప్రేమ ఉండదు. ఈ అబద్ధ బోధల గురించి ఎప్పుడు విమర్శ చేయడు. అందరూ ఒకటే, ఆల్ క్రిస్టియన్స్ ఆర్ సేమ్, అన్ని బోధలు వినండి, నేను చెప్పినా చెప్పకపోయినా యూట్యూబ్లో చూడండి, ఎవరి ప్రసంగాలైనా మంచిదని చెబుతా ఉంటాడు. ఇతనికే జ్ఞానం లేదు. ఈ ఈ విధంగా ఈ జీతగాడు సంఘాన్ని విభజించేస్తాడు. ఈ జీతగాడు మంచి కాపరి కాదు.
ఆ గొర్రెల కాపరి కాదు, మంచి కాపరి కాదు. యేసుప్రభు అంటాడు, నేను మంచి గొర్రెల కాపరిని అంటాడు. గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మనం మనలాంటి చర్చెస్ లో మనము అబద్ధ బోధను విమర్శిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా, ఎందుకంటే అటువైపు వెళ్ళొద్దు బాబు అని. ఎవరిని స్ట్రేంజర్స్ ని కూడా వాక్యం చెప్పమను, ఎంత పెద్ద సూపర్ ఆ వాక్యం చెప్పేవాడైనా, అయ్యగారు అమ్మగారైనా మనము ఎలా చేయము. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ గిడియమ్స్ వచ్చినా ఏదో వాళ్ళ గురించి చెప్పుకోమంటాం కానీ వాక్య పరిచయం ఇవ్వం. ఎందుకంటే మనము మన బోధ సత్యములు అందరికీ అందరూ అలాగే చెప్పరు. కాబట్టి వేరే వాడిని తీసుకొచ్చి ఈ గొర్రెలలో కన్ఫ్యూషన్ చేయడం ఎందుకని ఇతర బోధకుల్ని మనము రప్పించే ఎప్పుడు కూడా ఒప్పుకున్నంత వరకు మనం సత్యాలు నేర్చుకున్నటువంటి మన పాస్టర్లనే మనం ఎంకరేజ్ చేస్తాం. జీతగాడు జీతగాడిగానే ఉంటాడు, గొర్రెల్ని ప్రేమగా యేసు చూసినట్టు చూడడు. కనుక మనము మంచి కాపరి అయినటువంటి యేసునే అనుసరిద్దాం. ఇక్కడ 3 వాక్యాలు చెప్పబోతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18-20, లూకా సువార్త 5వ అధ్యాయం 27-28, మత్తయి సువార్త 16, 24, 26లో. ఇక్కడ మత్తయి సువార్తలో యేసు ప్రభువు మొదటి శిష్యులు ఈ ఈ చేపలు పట్టేటువంటి మత్స్యకారుల్ని పిలుచుకుంటాడు. పీటర్ యాండ్రూల్ని పిలుస్తాడు. వాళ్ళు జాలర్లు. వాళ్ళు వాళ్ళని ఆ సముద్ర తీరమున నా వెంబడి రండి అనగానే, నేను మనుషుల్ని పట్టు జాలర్లుగా మేము చేస్తానంటే వలలు విడిచిపెట్టి ఆయన వెంబడిస్తారు. వలలు అంటేనే ఆ ఫిషర్ మ్యాన్ కి ఒక ప్రాపర్టీ, ఖరీదైనటువంటి వలలు ఉంటాయి చేపలు పట్టుకోవడానికి. అలాంటి వలలను కూడా అక్కడ విడిచిపెట్టేసి యేసును వెంబడిస్తున్నారు. ఈ దినాల్లో యేసును వెంబడించడం అనేది చాలా కష్టమైపోతుంది క్రైస్తవులకి. ఎందుకంటే వలలను విడిచిపెట్టినటువంటి ఈ జాలర్లు మత్స్యకారులు యేసే ముఖ్యమనుకుని యేసు గురించి యేసును తలస్తూనే యేసు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలుసు యేసు మనకి తప్పనిసరిగా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, పరలోకపు ఆశీర్వాదాలు కూడా ఇస్తాడని వాళ్ళకి గ్రహింపు వచ్చింది. ఈ దినాల్లో ప్రాపర్టీస్ కానీ, ధనం కానీ, పదోభాగాలు కానీ సంఘానికి ఇవ్వాలి అనేటువంటి జాస్ కూడా చాలా మందికి ఉండదు. బ్రతికినంత కాలం బ్రతికేద్దాం, తర్వాత మన జీవితం ఏమవుతుందో మనకే తెలియదు, ఉన్నంత కాలము హ్యాపీగా ఉందామంటారు. తమ యొక్క యేసును అనుసరించడానికి తమకుండేటువంటి బాహ్యమైనటువంటి ఆకర్షణలు వదులుకోవడానికి చాలా మంది క్రైస్తవులు ఇష్టపడటలేదు. ఓ దేవుని సంగమా, క్రైస్తవ విశ్వాసులారా, మీరు యేసు ప్రభుని అనుసరించాలి అన్నప్పుడు ఏమైనా ఇహలోకపు సంపద కానీ, ఇహలోకపు ఆమ్, ఆకర్షణలు కానీ సాక్రిఫైస్ చేయాలంటే, త్యాగం చేయాలంటే తప్పనిసరిగా చేయాలి. తమకున్నటువంటి ఆస్తి, మత్స్యకారులు పీటర్ యాండ్రూ తన సోదరుడు యాండ్రూ ఈ ఈ ఈ ఉన్నటువంటి ప్రాపర్టీని వదులుకుని వాళ్ళు యేసును అనుసరించారు. కనుకనే యేసు 12 మంది శిష్యుల్లో వీరు బాగా ఆశీర్వదింపబడ్డారు. మొదటి శిష్యులు వీరే. తర్వాత ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు. లూకా సువార్త 5:27-28లో. ఇక్కడ ఈ ట్యాక్స్ కలెక్టర్ని ఈ తెలుగులో సొంకరి అంటారు. ఈ సొంకరుని దగ్గర, ఆ సొంకరుని యేసు ప్రభువు కలిసినప్పుడు, నీవు నన్ను వెంబడించుము అనగానే ఆ ట్యాక్స్ కలెక్టర్గా ఉండేటువంటి తన డబ్బు, తన పదవి, తన ఉద్యోగం అన్ని వదిలేసుకుని ఆయన్ను వెంబడించాడు. లేవీయుడు, లేవి కూడా లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ హిమ్. ఇది 2వ ఉదాహరణ. 3వ ఉదాహరణ ఏంటంటే, యేసు ప్రభు నన్ను ఫాలో అవడానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే, తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఎవడైనా మంచి క్రైస్తవుడిగా, మనమంతా మంచి క్రైస్తవులమే. మనము క్రైస్తవ జీవన విధానంలో ఈ ఏదైనా ఒకటి నష్టమైన ప్రభు కోసం, మన జీవితంలో ఏదైనా బాధలు అనుభవించాలన్నా అవన్నీ కూడా భరించడానికి సిద్ధంగా ఉండాలి. 25వ వచనంలో ఏముందంటే, హూసోవర్ విల్ సేవ్ హిస్ లైఫ్ షల్ లూజ్ ఇట్. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవాలనుకుంటే పోగొట్టుకుంటావు. అయితే యేసు నిమిత్తం ఒకవేళ ప్రాణం పోగొట్టుకున్నా దాన్ని దక్కించుకుంటాడు. మొదటి వచనంలో ఏముందంటే, నన్ను వెంబడించేవాడు, ఇఫ్ ఎనీ మ్యాన్ విల్ కమ్ ఆఫ్టర్ మీ, నన్ను వెంబడించేవాడు, నా గొర్రెలు
లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్ అండ్ టేక్ అప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో మీ. అంటే తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలన్న దాంట్లో మర్మం ఏంటంటే, యేసు కొరకు అవమానాలు పడాలన్నా, యేసు కొరకు ఏదైనా బాధలు పడాలన్నా, నీ ఉద్యోగంలోను, నీ చదువులోను, క్రైస్తవులకి అన్నీ ఎక్కడ చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవ జీవన విధానంలో విమర్శలే వస్తూ ఉంటాయి. అవి హ్యాపీగా ఎత్తుకుని మనం యేసును వెంబడించాలని చెప్తున్నాడు. ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ప్రజలు నిన్ను ఆ కేరింతలు కొట్టి నిన్ను జయ జయ ధ్వానాలు పలకాలంటే కుదరదు. ఆ మట్టలాదివారం నాడు ప్రభు పేరట వచ్చేవాడు జయము ఆ అన్న ప్రజలే, యెహోవా ఆ ఆ యేసు ప్రభుని కీర్తించినటువంటి ప్రజలే శుక్రవారంకి వచ్చేటప్పటికి సిలువేమో సిలువేయమంట. అంటే చాలా మంది అవిశ్వాసులు ఒక 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 అన్ఫిక్స్డ్ మైండ్ కలిగి ఉంటారు. అంటే ఫ్లకరింగ్ మైండ్, అంటే అటు ఇటు ఊగిసలాడేటువంటి మనస్సును. క్రైస్తవులు కూడా చాలా మంది అలా ఉంటున్నారు ఈ రోజుల్లో. కనుక ప్రియులారా, మీరు మీరు మీ లక్ష్యాన్ని నెరవేర్చే వరకు కూడా, మీ మీ జీవన యానము ముగిసిపోయే వరకు కూడా యేసు కొరకు బాధలు పడవలసి వస్తే బాధలు పడే విధంగా కూడా హింసలు, బాధలు, మనకి చాలా అసలు బాధలు శోధనలు తక్కువ. ఎవరంటే అవమానపరుస్తారేమో కానీ అంతకంటే మనకి ఎక్కువ పెద్దగా లేదు. ప్రపంచాన్ని అంతా సంపాదించుకుంటావు, నువ్వు ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు క్రైస్తవుడుగా ఉండి, ఒక గొప్ప పరిపాలన అవుతావు, పొలిటీషియన్ గా ఉంటావు. అయితే యేసు లేకపోతే నీకు ఉపయోగం ఉంది? క్రైస్తవుల గురించే మనం మాట్లాడుకుంటా ఉంటాం, ఎక్కువ అన్యుల గురించి అస్సలే మాట్లాడాం. మన జీవితము మరి యేసులో ఉండాలి. మరి నీ హృదయానికి శాంతి సమాధానము ఆ ఉండాలి అంటే యేసు ద్వారానే సాధ్యం. ఈ లోకంలో నీకు ఆహ్లాదం ఆహ్లాదము కలిగిస్తున్నవి అన్నవి అన్నీ కూడా పోతాయి. అయితే యేసులో నువ్వు ఎంతైతే విశ్వాసం కలిగి ఉన్నావో, యేసులో నువ్వు సంపాదించుకున్నటువంటివన్నీ కూడా నీతో పాటు వస్తాయి. ప్రపంచానంతా సంపాదించుకున్న రక్షకుడు నీకు లేకపోతే నీకు విలువే లేదు నీ జీవితానికి. సో ఈ భూ సంబంధమైనటువంటి ఆనందాలను నువ్వు గొప్పగా ఆ కంపేర్ చేసుకుంటే చూడండి, ఆ, చాలా మంది, కొద్దిమంది కాదు, చాలా మంది క్రైస్తవులు తమ పిల్లల గురించి గొప్ప గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. యేసుని గురించి చెప్పరు. మా పిల్లలు నీ అభివృద్ధి చేశాడనే మాట రాదు. మా ఒక అమ్మాయి ఏమో ఆ, అమెరికాలో ఉంది, ఒక అబ్బాయి ఏమో జపాన్లో ఉన్నాడు, ఒకడు అమెరికాలో ఉన్నాడు. నువ్వెక్కడ ఉన్నావయ్యా అంటే నేను ఓల్డేజ్ హోమ్లో ఉన్నాను అంటాడు. అది ఆశ్రవదింపబడిన జీవితమా? అందరూ అమెరికాలోను, రష్యాలోను, లేక జపాన్లోను సెటిల్ అయిపోయారు. వీడు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నాడు, కావాల్సిన డబ్బు పడేస్తున్నాను. అది ఆశీర్వదింపబడిన జీవితమా? కాబట్టి భూ సంబంధమైనటువంటి ఆమ్, ఆనందాలు కోసం మనము పిల్లల్ని పెంచకూడదు. భూ సంబంధమైన విషయాల మీద మనము కాన్సన్ట్రేషన్ పెట్టకూడదు. మన పిల్లలు చిన్నప్పటి నుంచి మనము భక్తి మార్గంలో మా మనం పెంచినప్పుడు పెద్ద కూడా అదే అదే స్టాండర్డ్స్ లో ఉంటాయి. నేను చాలా మటుకు తల్లిదండ్రులనే బ్లేమ్ చేస్తాను. ఎందుకంటే మీ పిల్లలు పెద్దగా యేసును అనుసరించట్లేదు, మీకు గౌరవం ఇవ్వట్లేదు అంటే మీ పెంపకంలో తేడా. అంతసేపు ఐఐటీలు, ఐఏఎస్లు, ఈ జాబ్లోనే. అయితే జాబ్ నువ్వు 30 ఏళ్ళు చేస్తావు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు చేస్తావు, తర్వాత ఏంటి నీ బ్రతుకు? ఓల్డ్ అయిపోయాక అప్పుడు యేసుప్రభు యేసుప్రభు అంటావా? కాళ్ళు చేతులు ఆడన్న రోజుల్లో యేసును గురించి నువ్వు గొప్పగా చెప్పుకుంటావా? ఇది నిజమైన క్రైస్తవ జీవితం కాదు. మనం ఒక సాలిడ్ రాక్ లాగా పునాది వేయబడినటువంటి యేసు అనేటువంటి పునాది మీద నిర్మింపబడిన వాళ్ళలాగా ఉండాలి కానీ ఇసుక మీద పునాది వేసినటువంటి విధంగా ఉండకూడదు. మనకెప్పుడు కూడా శాశ్వత జీవితం ఉండాలి అనుకోవాలి. ఆ శాశ్వత జీవితాన్ని మనం ఎప్పుడూ నష్టపరుచుకోకూడదు. ప్రపంచాన్ని అంతా సంపాదించుకున్నా రక్షకుడు లేకపోతే మనకు విలువ లేదు. అందుకని వలన నువ్వు ఉద్యోగం చేస్తున్నా, చదువుకుంటున్నా, వివాహం చేసుకుంటున్నా, చేసుకోకపోయినా, పిల్లలు ఉన్నా లేకపోయినా, నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ఉన్నా, ఏది అయినప్పటికీ యేసు ద్వారానే నీకు సమస్తము సాధ్యమవుతుంది, నీ మనసుకు విశ్రాంతి లభిస్తుంది అని మనం ఇప్పుడు కూడా సంతోషంగా గడపవలసిన వారమై ఉన్నాము. కీర్తన గ్రంథంలో అంటాడు, యేసు ద్వారా మనము ఆ యొక్క ఆ ఆ, శాంతి సమాధానాన్ని కలిగి ఉంటాము. ఆయన్ని అనుసరించేవారు సుఖ సంతోషాలతో ఈ లోకంలో జీవిస్తారు. బాధలు వచ్చినా యేసు ప్రభు అన్ని భరిస్తాడనే విధానంలో ముందుకు వెళ్తున్నప్పుడు కీర్తనకారుడు ఏమంటాడంటే, నీతిమంతులు 92వ
ఖర్జూరపు వృక్షము వలె మూవు వేస్తారు. లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఇక్కడ ఖర్జూర వృక్షం అంటే అది ఖర్జూరాలు ఇచ్చేటువంటి వృక్షాన్ని ఇంగ్లీష్లో పామ్ ట్రీ అంటారు. పామ్ ట్రీ మనకి తాటి చెట్లేమో ఇండియన్ పామ్ ట్రీస్ ఏమో తాటి చెట్లు. అలాగే అరబ్ దేశాల్లోనూ ఇజ్రాయెల్లోనూ ఖర్జూరపు డేట్స్ ఇచ్చేటువంటివి. ఇప్పుడు మీరు ఏదైనా ఖర్జూర పళ్ళు కొంటే ఇండియాలో రావు. అరబ్లో ఎడారిలోనే అవి ఎడారిలో పెరుగుతూ ఉంటాయి. నీతిమంతులు ఖర్జూరం వల్లే వేస్తారు అంటున్నాడు. అంటే నీతిమంతులు ఎలాగవుతాం మనము? రోమ 5:9 యేసు రక్తం వల్ల మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు ఎప్పుడు కూడా సంతోష సమాధానం, డబ్బున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, మీరు యేసు చెప్పినటువంటి విధానం ప్రకారం మీ జీవితాలు గడుపుతూ ఉంటుంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఒక ఖర్జూర వృక్షం పిక్చర్ చూపిస్తున్నాను మీకు. ఇది చాలా నిటారుగా ఎదుగుతుంది. అనేకమైనటువంటి డేట్స్ని ఇస్తూ ఉంటుంది. అసలు దీనికి నీళ్లు కూడా పోయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఎదిగిపోతూ ఉంటుంది. నీతిమంతుడు ఈ ఖర్జూర వృక్ష అలాగే ఎదుగుతూ ఉంటాడు. ఈ ఖర్జూర వృక్షంలో ఏది కూడా వేస్ట్ అవ్వదు. పండ్లు వస్తాయి. అదేవిధంగా ఈ మనం ఈత చెట్లు ఎలా ఉంటాయో ఖర్జూరపు చెట్లు అలాగ ఉంటాయి. కానీ ఈత 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 పళ్ళు ఖర్జూరపు పళ్ళు అవ్వవు. ఆ ఈత చెట్టు లాగే ఉంటుంది అది, ఖర్జూరపు చెట్టు కూడా. ఇది అరేబియా దేశాల్లో ఇవి ఉంటుంది. మరి వీటి 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 ఫ్రూట్స్ చక్కెర వస్తుంది. వీటికి నుంచి నూనె వస్తుంది. 80 అడుగులు ఎత్తు ఎదుగుతుంది. ఆకులు కూడా చక్కగా అవి మన తాటేకులు మనం పాకల మీద ఎలాగ వేసుకుంటామో ఆ ఆకులు కూడా ఆ విధంగా పాకల మీద వేసుకుంటారు. నీతిమంతులు ఆ జీవితము ఈ విధముగా ఫలభరితమైన చెప్పడానికి ఈ కీర్తనాకారుడు 92వ అధ్యాయం 12వ వచనంలో ఖర్జూరం వలె మూవెదురు అన్నాడు. సో వీటికి నీళ్లు కూడా పోయక్కర్లేదు. ఇహలోకపు ఇహలోకపు సంపద, ఇహలోకపు ఆకర్షణలు లేకపోయినప్పటికీ నీతిమంతులు ప్రభువులు ఎప్పుడు సంతోషిస్తారు. దిస్ ఇస్ ఇండియన్ పామ్ ట్రీ. ఈ తాటి చెట్ల నుంచి తాటాకులు పాకలకు ఉపయోగిస్తారు. తాటి పండ్ల నుంచి వంటలు కూడా చేసుకుంటారు. చాలా బ్రహ్మాండంగా ఆ తాటి చెట్టు పొడుగ్గా ఎదుగుతుంది. పొడి వాతావరణంలో ఎదుగుతాయి. ఇవన్నీ కూడా నీళ్లు కూడా ఉండక్కర్లేదు. అలాగా విశ్వాసులు కఠినమైన వాతావరణాల్లో కూడా వర్ధిల్లుతూ ఉంటారు. దేవుని వాక్యం అనేటువంటి నిరంతర సరఫరా, అదే వాళ్ళకి నీరు. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే దేవునికి విధేయతగా బ్రతకాలన్న ధ్యాసతో వారు జీవించాలి. ఈ పిక్చర్లో చూడండి, ఒక చక్కగా ఆ హెయిర్ని దువ్వుకున్నటువంటి బ్రైడింగ్ చేసినటువంటి ఈ ఒక గర్ల్ ఫోటో ఉంది. షూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ విల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. నా జీవితం అంతా కూడా కృపాక్షేమములే వస్తాయని భక్తి పరులు ఆ విధంగా మనము ఆలోచన చేయాలి. ఆయన మంచితనము కనికరము ఎప్పుడు కూడా మనకు ఉండాలని మనం ఎప్పుడు కూడా ప్రార్థించుకుంటూ ఉండాలి. ఆ రీతిగా మన బ్రతుకులలో యేస్సును అనుసరించాలి. యేస్సును అనుసరించేటువంటి విధానంలో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ, తప్పిపోయిన గొర్రెల వలె కూడా ఒకసారి ఉన్నప్పటికీ, గాయపడిన గొర్రెల వలె ఉన్నప్పటికీ ఆయన మనల్ని తప్పనిసరిగా ఆదరిస్తాడు. ఎందుకంటే మనం ఆయన అనుచరులం కాబట్టి. ఈ విధముగా యేసును అనుసరించటం అనేది ముఖ్యం. ఏదో చర్చికి వెళ్ళిపోతున్నాం, మేము క్రైస్తవుల్లో మేము క్రైస్తవ పెళ్ళిళ్ళు చేస్తున్నాం, క్రైస్తవులుగానే ఉంటున్నాం, బర్త్డేస్ కానీ పాస్టర్ గాని పిలిపిస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ జీవిత విధానంలో ఇవన్నీ కామనే. కానీ ఏంటంటే మనము సత్యములు వెంబడి నడుస్తున్నామా? సత్యములు కాకుండా అసత్యాల్లో ఉంటున్నామా? నేను ఒకసారి మా బాగా తెలుసున్న వ్యక్తిని అడిగాను, మా చర్చ్కి మీరు రండి, ఒక్క ఆదివారం రండి అంటే, ఒక్క ఆదివారం కూడా రావడానికి నాకు కుదరదు. ఎందుకంటే నేను ఒక ఆ చర్చ్లో కన్నా 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఆ చర్చ్ని అంటే చర్చ్ అంటే బిల్డింగ్ అనుకుంటున్నారు, లేదా పాస్టర్ గారి పదవులు ఇచ్చే పదవులు అనుకుంటున్నారు. కానీ అసలు ఏంటమ్మా, అసలు వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ఇన్ఫరెన్స్ ఇన్ ది బైబిల్ అంటే ఏం మాట్లాడలేకపోతుంది, ఏం తెలియట్లేదు. ప్రార్థన కూడా చేయలేకపోతున్నారు. కొంతమంది కన్నీటి ప్రార్థన చేసుకుంటారు, గుండెలు బాధేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అది అలవాటైనటువంటి ప్రాక్టీస్ అవుతుంది.
అదే క్రైస్తవ జీవన విధానంలో యేసును వెంబడించుట అనే దాన్ని చాలా మంది పెద్దగా పట్టించుకోవట్లేదు, కేర్లెస్ గా ఉన్నారు. అంటే వాళ్ళు చదువు, ఆర్థిక సమస్య, ఆర్థిక వైభవము, సంపద ఇవి ఉంటేనే చాలా సంతోషం అనుకుంటున్నారు. ఏదో కానుకలు పడేస్తే ఆలయానికి ఇచ్చేస్తే మంచిది, అదే ఆశీర్వాదం అనుకుంటున్నారు. కానీ దైవ వాక్యాల్ని చదవడము, దైవ వాక్యాలను వినడము, ధ్యానించడము, దేవుడంటే భక్తి, పాప భీతి ఇలాంటివి లేకుండా చాలా మంది క్రైస్తవులు ఇట్టే బతికేస్తున్నారు, చచ్చిపోతున్నారు కూడా. చచ్చిపోయాక మేము ఎక్కడికి వెళ్తే ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఆ బతికుండగానే ఆనందం అంటారు. ఆ విధముగా క్రైస్తవ జీవన విధానము ఉండ ఉండకూడదని ఈ దినపు వాక్యములో మీకు మనవి చేయుచున్నాను. ఆ మనము ఆ ఆ అరబ్ పదాన్ని ధ్యానించాం, మెన్ వాహ్. దానికి తెలుగులో ఆ, నన్ను అనుసరించండి, ఇంగ్లీష్లో ఫాలో మీ. ఆయన ఫాలో అవ్వాలంటే, ఆయన శిష్యులుగా ఉండాలంటే ఆయన క్వాలిటీస్ మనకు రావాలి. ఆయనకి ఆ, ఆయన అంటాడు పక్షులకు గూళ్ళు ఉంటాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉంటాయి, నక్కలకి బొరియలు ఉంటాయి, ఆ మనుష్య కుమారుడు తలవాల్చుటకు చోటైనను ఉండదు అంటాడు. అయితే ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవులు అనార్మస్ సంపద 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 10 తరాలు సరిపడిపోయారు. పాస్టర్లు అలా తయారైపోయారు. సంఘస్థు సంఘస్థులు కూడా అలాగే చాలా మంది తయారైపోయారు. ఆ దేవునికి ఏదో ₹1,00,000 పడేస్తే ఆడే గొప్ప క్రైస్తవుడిగా హైలైట్ చేస్తూ ఉంటారు. ఈ విధానము మన దేవుని సంఘాల్లో ఉండదు. ఇది సత్యాలతో కూడినటువంటి సంఘం. పేదరికములో అయినా, ధనికులుగా ఉన్నా, చదువు ఉన్నా లేకపోయినా సత్యములు వెంబడి వెళ్ళాలి. అంటే మేము నేర్చుకున్న మార్గంలో మేము పోతామంటే అది దేవుని సంఘాలు అవ్వవు. కాబట్టి మనము ఈ సత్యములకు ఆధారమైనటువంటి సంఘంలో ఉండి ఉండగా నేర్చుకున్నటువంటి సత్యాలు బట్టి ఆయన వెంబడిద్దాం. నన్ను వెంబడించము, ఫాలో మీ. సొంకరి అన్ని వదిలేసి ఆ ట్యాక్స్ కలెక్టర్ వెళ్ళిపోయాడు. ఆండ్రూ పేతురు కూడా వలలు వదిలేసిపోయారు. సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి. బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా ఆయనతోనే జీవితం అన్న విధముగా మనం ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఈ వాక్యములో బలపరిచి దీవించి ఆస్వాదించను గాక. చివరిగా ప్రార్థన చేసుకుందామండి. ఆ, బ్రైన్ మోజెస్, దీపక్ ప్రైస్, తర్వాత సన్నీ, అదేవిధంగా మన బ్రదర్ శ్రీనివాస్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం, వీళ్ళు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. కొత్తగా ఎవరో స్నేహిత సాయి పవన్ ఎలాగో వస్తున్నారు, వాళ్ళ గురించి కూడా ఆ, మనము ప్రార్థన చేద్దాం. సునీత గారి గురించి, అనారోగ్యంగా ఉన్న వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. టిహెచ్బి ఫెయిత్ స్కూల్ మన యొక్క ఆ, అనుబంధ సంస్థలు కాబట్టి వాటి గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. మొదటగా బ్రయన్ మోజెస్, దీపక్ ప్రైస్, సంఘస్థులందరి కొరకు ప్రార్థన చేయండి. సన్నీ సన్నీ కూడా ప్లేస్మెంట్స్కి వెళ్తున్నాడు కాబట్టి ఆ అబ్బాయికి కూడా మంచి ఉద్యోగం వచ్చేలాగా. దీపక్ ప్రైస్ బాంబేలో ఉంటున్నాడు కాబట్టి ఆ అబ్బాయి ప్రొటెక్షన్ కొరకు జాగ్రత్తగా ఉండేలాగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ప్రార్థించుకుందాం. స్థుతి స్థుతులకు పాత్రుడా, సోదాత్ముడా, నిన్న మీకు ఎత్తుకున్న గొప్ప దేవ, మరి మా ఇచ్చిన ఆ, దేవ సమయాన్ని బట్టి నీకే వందనాలు. మరి మా సంఘంలో ఉన్న పాస్టర్ దేవ, మంచి ఆరోగ్యమైన శక్తిని బలంగా అనుగ్రహించండి. దేవ మంచి ఆరోగ్యమైన శక్తిని బలంగా అనుగ్రహించండి. అదేవిధంగా దేవ మరి ఆ సంఘంలో ఉన్న యవనత్ని దీవించండి. మంచి కూడి వచ్చిన సంఘటన దీవించండి దేవ. ప్రత్యేకంగా మేము దేవ మరి తాడుపల్లిగూడెంలో ఉన్న సంఘానికి ప్రార్థించండి దేవ. మంచి ఆరోగ్యంగా శక్తి బలం ఎటువంటి శోధన దేవా. మరి